నేడు ఇంత స్వేచ్ఛగా సౌకర్యాలతో హాయిగా జీవిస్తూ ఉండటానికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన చలవే అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని మనమందరం కృతజ్ఞులవుదామని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండల వైసీపీ నాయకులు, దళితులు ఎంపీ వంగగీత విశ్వనాథ్, ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా స్వాగతించారు. కొత్తగా రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే దొరబాబు తమ చేతుల మీదుగా ప్రారంభించారు. పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొత్తపల్లి వైస్ ఎంపీపీ చెత్తబొత్తుల నానిబాబు, నారాయణరెడ్డి ప్రసంగించారు. అనంతరం సభను ఉద్దేశించి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ మాట్లాడారు. కార్యక్రమంలో మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సుదర్శన్, బండి దావీదు, రావు చిన్నారావు, జ్యోతుల చక్రబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో వారి ఆశయాలకి నిజమైన వారసుడిగా ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరికీ కూడా మరొకసారి నేను ఈ కమిటీ వారికి, అదేవిధంగా సహకరించిన పెద్దలందరికీ, మరి ఇంత నిర్మాణాన్ని ఇంత చక్కగా నిర్మించుకున్న యూత్ కమిటీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి రాబోయే కాలంలో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళబోతున్నాం. అందరూ కలిసి మీ అందరి సహకారం, మీ అందరి తోడ్పాటు కూడా మనకి ఎప్పుడు కూడా మా అందరికీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద వర్గాలకి, అట్టడుగు వర్గాలకి అండగా నిలబడి పనిచేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. అందరూ కూడా సమాజంలో సమానం కావాలి అని చెప్పి ఆయన కృషి చేయడం జరుగుతుంది, ఇళ్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో. కాబట్టి ఈ ప్రభుత్వానికి మీరందరూ సహకరించాలి. రాబోయే కాలంలో మీరు, మేము కలిపి మరి ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి, పేదవర్గ బలహీన వర్గాలకు అండగా ఉండడానికి మేమందరం కృషి చేయడం జరుగుతుంది. మీరందరూ సహకరించాలని కోరుకుంటూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు.